రామాయంపేట మండల కేంద్రంలో రైతులు శీలం బాలరెడ్డి, శీలం వెంకట్రెడ్డి వ్యవసాయ పొలంలో ఆయిల్ ఫామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి ప్రతాప్ సింగ్, రామాయంపేట, నిజాంపేట వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యానవన అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, లీ ఫార్మ్స్ రిసోర్సెస్ కంపెనీ మేనేజర్ ప్రతినిధులు, మైక్రో ఇరిగేషన్ ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులందరూ డిమాండ్ ఉన్న పంటలపై మొగ్గు చూపాలని, అందులో ఆయిల్ ఫామ్ పంట ఈ దేశంలో ఏ పంటకి లేనంతగా చట్టం ద్వారా ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తుందన్నారు. ఉద్యానవన శాఖ ద్వారా ఆయిల్ ఫామ్ సాగు చేపట్టినట్టు రైతులకు మొక్కలపై రాయితీతో పాటు 4 సంవత్సరాల తోట నిర్వహణ, అంతర పంటల సాగు కొరకు రాయితీ సొమ్మును రైతుల ఖాతాలకు జమ చేస్తుందన్నారు. డ్రిప్ పరికరాలపై రాయితీ సదుపాయం కల్పించబడుతుందని, ఆయిల్ ఫామ్ మొక్కలు నాటిన 4 సంవత్సరాల తర్వాత ఎకరానికి 10 నుంచి 12 టన్నుల దిగుబడి వస్తుందన్నారు. ప్రస్తుతం 1 టన్ను ఆయిల్ ఫామ్ ధర గెల 23,852 రూపాయలు. ఈ లెక్కన సంవత్సరానికి 2,38,520 ఆదాయం వచ్చు అని, ఖర్చులు పోను ఎకరానికి 2 లక్షల రూపాయల ఆదాయం పొందవచ్చన్నారు. రైతులు తమ ఆయిల్ ఫామ్ ఉత్పత్తులను ఫ్యాక్టరీ వరకు రవాణా చేసుకున్నటకు అధిక ఛార్జీలు కేటాయించిన అవసరం లేదని, కంపెనీ వారు రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రతి 15 కిలోమీటర్ల ఒక కలెక్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కంపెనీ వారు గెలలను కొనుగోలు చేసిన తర్వాత నియమ నిబంధనల ప్రకారం 14 రోజుల్లోపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. వారికి ప్రత్యామ్నాయక ఆయిల్ ఫామ్ పంటల సాగు చేయాలని, దీని వలన రెట్టింపు ఆదాయం పొందవచ్చని, 1 ఎకరా వరి వేసే నీళ్లతో 5 ఎకరాల ఆయిల్ ఫామ్ పంట పండించవచ్చని, పగా ఆయిల్ ఫామ్ పంట దేశంలో ఏ పంటకి లేని విధంగా చట్టం ద్వారా ఎటువంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా సంబంధిత కంపెనీ కొనుగోలు చేస్తుందని, దొంగలు కోతల బెడద లేని పంట కాబట్టి రైతులందరూ ముందుకు వచ్చి ఆయిల్ ఫామ్ పంట సాగు చేపట్టాలన్నారు. మెదక్ జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు నిమిత్తం రైతులకు మొక్కల సరఫరా చేయుటకు లీ ఫార్మ్ రిసోర్సెస్ కంపెనీ లిమిటెడ్ కంపెనీ వారు చెల్మెడ గ్రామం, నిజాంపేట మండలంలో 40 ఎకరాల స్థలంలో నర్సరీని స్థాపించడం జరిగిందన్నారు. 9x9 మీటర్ల దూరంలో త్రికోణ ఆకార పద్ధతిలో మొక్కలు నాటుకోవడం వలన 1 ఎకరానికి 57 మొక్కలు వచ్చునని, అంతేకాకుండా మొదటి 4 సంవత్సరాలు పంట రాని దశలో అంతర పంటల ద్వారా కూడా ఆదాయం పొందవచ్చన్నారు. ఆయిల్ ఫామ్ పెట్టిన 5 సంవత్సరాల తర్వాత అయినా కోకో పంటలకు కానీ, పక్కా పంటలు కానీ నీడను తట్టుకుని పెరిగే పంటల సాగు చేసుకుని అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. మెదక్ జిల్లాలో 2023-24 నుంచి ఇప్పటి వరకు 1857 ఎకరాల సాగు అవగా ఈ సంవత్సరం మెదక్ జిల్లాకు 22,500 ఎకరాల ఆయిల్ ఫామ్ తోటల సాగు చేయటకు ప్రణాళిక చేసుకోవడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 533 ఎకరాలకు రైతులు సిద్ధం చేసుకోగా అందులో నుంచి 152 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ తోటలపై పెట్టుబడులు జరిగిందన్నారు. ఈ రోజు రామాయంపేట మండల్ హెడ్ క్వార్టర్ లో మనకి శీలం బాలరెడ్డి గారు పొలంకి రావడం జరిగింది. ఇక్కడే వాళ్ళకి ఉన్న భూమిలో 4 ఎకరాలు ఒక బిట్లో ప్లస్ 2.3 ఎకరాలు ఒక బిట్లో వాళ్ళు ఈరోజు ఆయిల్ పామ్ నాటడం కార్యక్రమం చేయడం జరుగుతున్నది. సో చాలా సంతోషం. వాళ్ళు కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నా కూడా ఇక్కడనే సొంత పొలంలో ఇది ఆయిల్ పామ్ అడాప్ట్ చేసి అందరికీ ఒకటే మెసేజ్ ఇస్తున్నారు కి మనకి కూడా వరి కాకుండా ఆయిల్ పామ్ లాంటి పంట మనం ప్రమోట్ చేస్తే, మనం యూజ్ చేస్తే రైతులకు కూడా ఆదాయం రావడానికి అవకాశం ఉంది. ఆయిల్ పామ్ సందర్భంలో మా జిల్లాలో ఇంతవరకు 2000 ఏకర్ మనం కవర్ చేసాము. ఈ సంవత్సరం కూడా మనం టార్గెట్ పరంగా 52 ఏకర్స్ ఇప్పటివరకు మనకి కవర్ అయినాయి. సో ఇంకా చాలామంది రైతులు ముందుకు వస్తున్నారు. మా జిల్లాలో కూడా లివ్ పామ్ కంపెనీ ఒకటి అలాట్మెంట్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి. వాళ్ళు కూడా చల్మేడాలో నర్సరీ ఏర్పాటు చేశారు. ఆ నర్సరీలో మనకి కావాల్సిన అన్ని మొక్కలు ఉన్నాయి, సఫిషియెంట్ కూడా ఉన్నాయి. ఎవరైనా రైతులు ముందుకు వస్తున్నారు, వాళ్ళే విల్లింగ్నెస్ ఇస్తున్నారు, వాళ్ళకి అక్కడ నుంచి మనం మొక్కలు కూడా సప్లై చేస్తున్నాము. దీంతోపాటు డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకోవడానికి కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతున్నది. సో రైతులకి కూడా కోరిక మనకి వరి కాకుండా ఇతర పంటల గురించి, ఎస్పెషల్లీ ఆయిల్ పామ్ గురించి ఆలోచిస్తే వాళ్ళకి ఆదాయం రావడానికి చాలా అవకాశం ఉంది. ఆయిల్ పామ్ ఒకవేళ నాటేసి మనకి దాంట్లో మధ్యలో ఉన్న గ్యాప్లో వాళ్ళే వేరే పంట కూడా చేసుకోవచ్చు. దీంట్లో కోకో పంట, చాక్లెట్ పంట చెప్తాం, దీనికి కోకో పౌడర్ చేస్తున్నాము. దీంతోపాటు అరెకా నట్ కూడా చేసుకోవచ్చు, వేరే కూరగాయలు కూడా ఏదైనా చేసుకోవచ్చు. సో ప్రతి సంవత్సరం రావాల్సిన వాళ్ళకి ప్రాఫిట్ కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఇది అడాప్ట్ చేస్తే చాలా బెనిఫిట్ వస్తుంది. తర్వాత మా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఇది ఒకటే చేయడానికి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. బికాజ్ ఇది ఆయిల్ పామ్ అనేది మనకి ప్రతి కాస్మెటిక్స్ కానీ బిస్కెట్స్లో కానీ అన్ని కేక్స్లో కానీ యూస్ చేసిన ఇది నూనె కాబట్టి చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎప్పటికెప్పుడు మనకి మార్కెట్ కూడా అవైలబుల్ ఉంటుంది కాబట్టి రైతులకి చాలా లాభం వస్తుంది. సో రిక్వెస్ట్ అందరికీ ఇది ఒప్పుకుంటే వాళ్ళే అడాప్ట్ చేస్తే చాలా బెనిఫిట్ వస్తాయి రైతులు.